వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో ఇంకా వ్లాగ్ చాలా రోజులైంది కదా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసి. నేను కూడా వెళ్ళి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. సంక్రాంతికి వెళ్ళాను అండ్ ఇప్పుడు వెళ్ళాను అనమాట మళ్ళీ. సో ఇంకా అలా స్లోగా స్టార్ట్ చేశాను. ఆ రోజు అసలు స్టార్ట్ చేయాలి వ్లాగ్ చేయాలి అని లేదు, బట్ అలా కొంచెం చేద్దాము, మీకు కూడా వ్లాగ్స్ ఇంట్రెస్ట్గా ఉన్నాయి కదా అని చెప్పి స్టార్ట్ చేశా. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసారు అత్తయ్య, ఇంకా పెట్టుకుంటున్నాం అనమాట అవి. చట్నీ నేను బాగుంది. ఇదేం చట్నీ? నేను టేస్ట్ అంటే చట్నీ కూడా చెప్పలేదు. ఏం చట్నీ? కొబ్బరి చట్నీ ఒకటి అర్థమవుతుంది. కొబ్బరి చట్నీ అది. ఇది పల్లీలు చల్పు ఉన్నాయి కదా మంచి ఉన్నాయి. ఇంత స్లోగా బయట కూడా వర్షం స్టార్ట్ అయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అందరం. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నిన్ననే వచ్చాము. ఇంకా ఈరోజు ఇలా వ్లాగ్ స్టార్ట్ చేశాను. రైస్ పెట్టడం నేర్చుకుంటున్నాడు ఫస్ట్ టైం మా మహేష్. సో ఇక్కడైతే మహేష్ తిను మా పెద్దదిన వాళ్ళ అబ్బాయి అనమాట. చాలా రేర్గా కనిపిస్తాడు మా వీడియోస్లో. సో ఇప్పుడే చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు అనమాట తను కూడా. సో ఇంక అందరం టైం స్పెండ్ చేసి ఇలా చాలా రోజులు అవుతుంది. నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. చేయట్లేదండి, బిల్డప్ ఇస్తున్నారండి. బిల్డప్ ఏనండి. ఏం చేపలు ఇచ్చానమ్మా? ఏమో మెత్తలు లిగురు. దిస్ ఇస్ మెత్తలు లిగురు అండి, నేనే చేస్తాను. అక్కడికి వెళ్ళామంటే మెయిన్గా సీ ఫుడ్ బాగా తింటాం మేము. సో ఇక్కడ చాలా తక్కువ అనమాట మేము సీ ఫుడ్ తినడము. సో అందుకని చెప్పి అక్కడ బాగా దొరుకుతాయి అండ్ అత్తయ్య సూపర్గా చేస్తారు. సో కాబట్టి అక్కడికి మేము వెళ్ళినా ఇక్కడికి అత్తయ్య వచ్చినా కూడా ఎక్కువ సీ ఫుడ్డే ఉంటుంది అనమాట మా లంచ్ మెన్యూలో కానీ డిన్నర్ మెన్యూలో కానీ. సో ఇంకా ఫిష్ అవి చేశారు. సో అవి తింటున్నాం లంచ్కి. గట్ల చెట్లకి వచ్చేసిందండి. నాకు తోకెడుతున్నారు ఇలాగా అందం ఉన్నామమ్మా. తోక ఇదిగో అందంగా ఉంది తోక. This is my Toka's decoration by Nanamma. అందంగా అందమైన పిల్ల కదా, క్యూట్ గా ఉన్నావు. క్యూట్ గా ఉంటాం. చాలా బాగున్నాయి. తీసుకుని కూర్చుంది. సో లంచ్ అయ్యాక నేను మంచిగా నిద్రపోయా. అసలు ఆ రోజు నాకు వ్లాగ్ షూట్ చేసే ఇంట్రెస్ట్ లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఏదో అలా ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాగో వ్లాగ్స్ ఏం షూట్ చేయట్లేదు, ఏం చేయాలో తెలియక. సో అక్కడికి వెళ్ళాను, ఇంకా అందరూ ఉన్నారు, బాగుంటుంది, మంచి మెమరీస్ లాగా సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది. సో అందుకే ఇంకా అలా బలవంతంగా వీడియోలు షూట్ చేశాను అనమాట వ్లాగ్స్ నేను ఆ రోజు. ఏమ్మా వస్తావా, తీసుకెళ్ళిపోదామా? సో చాకీ ఇక్కడ ఎందుకు అలా అరుస్తుంది ఏడుస్తుంది అని అంటే మేము బయటికి వెళ్తున్నాం. నేను రెడీ అయ్యాను కదా, సో భీమవరంకి వెళ్తున్నాం అనమాట. పిల్లలందరినీ పిక్ చేసుకుని తీసుకొద్దాము అని చెప్పి. డోర్ వేసేసుకోండి, డోర్ వేసేసుకోండి. పద 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 హాయ్ తల్లి. గేట్ వేసండి. బాయ్. క్లైమేట్ కూడా మార్నింగ్ నుంచి అలా డ్రిజ్లింగ్ అవుతూనే ఉంది. దానివల్ల ఇంకా లేజీగా అనిపించింది ఆ రోజు నాకైతే. సో ఇంకా అలా బద్ధకంగానే స్టార్ట్ అయ్యాము. ఎవరు లేదు రావట్లేదు, తీసుకొస్తా అన్నా కదా.
అలా తీసుకొస్తున్నాను ఏనుగు చేస్తే మొత్తం అని చెప్పింది బయలుదేరిపోయా వచ్చేస్తాను. నేను బయలుదేరాను రాదులే. దీంట్లో ట్యాబ్లు కొద్ది జాస్తి వాలెట్ ఉందా? రండి మీరు కూడా అక్కడ కూడా తీసుకురండి. Daddy video is going back. బారా. ఆత్మీయ సమ్మేళనం ఇందాక లైటింగ్ లో లేవురా కొన్ని ఏం కనపడలేదు. చూడండి పూర్ణి పూర్ణి ఏడుస్తుంది పూర్ణి చూడండి. లేదండి నవ్వుతుంది. సో యాక్చువల్లీ మేము 4 o'clock కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాం వదిన వాళ్ళ ఇంటికి. సో భీమవరం ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకుంటాం ఎప్పుడు, ఎందుకంటే భీమవరంలో ఫుడ్ చాలా బాగుంటుంది. సో స్ట్రీట్ ఫుడ్ ఎస్పెషల్లీ. సో వెళ్దామని ఎప్పుడో నుంచి అనుకుంటున్నాం, బట్ ఎప్పుడు ఈ మధ్య అసలు భీమవరంలో ఉండి స్టే చేసి అలా ఉండట్లేదు. డైరెక్ట్ సేరేపల్లిమే వెళ్ళిపోతున్నాం. దానివల్ల వెళ్ళటానికి కుదరలేదు. సో లేట్ అయిపోయింది. ఇంకా డిన్నర్కి వెళ్తున్నాం అందుకే అందరం. సో ఇంకా అందరం కలిసి డిన్నర్కి వచ్చేసామన్నమాట. ఇది సుప్రభాత్ రెస్టారెంట్ అంట. సో మేము రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం చంద్రిక అని చెప్పి అక్కడ బాగా ఫేమస్. సో దానికి వెళ్ళాం. అంత సాటిస్ఫైయింగ్ ఏం అనిపించలేదు. సో ఇంకా ఇది బాగుంది ఇప్పుడు అని అన్నారని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. అందరికీ చాలా 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 ఇష్టమైన హోటల్ అంట. సో అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా. సో అందుకనే ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇంకా డిన్నర్ కోసం. పెట్టింది పెట్టినట్టు వదిలేస్తున్నా పూర్ణి. ఏం తినట్లేదు, అది అలాగే ఉంది. అందరూ ఐస్ క్రీమ్ లాస్ట్లో తింటారు, ఇప్పుడు ఫస్ట్లో తింటారు. ఐస్ క్రీమ్స్ వచ్చాయి. ఐస్ క్రీమ్స్ ముందు పిల్లకి ఇచ్చండి. ఐస్ క్రీమ్ క్యారమెల్. తినండి తినండి లోపు తినండి. రెడీ చేసుకుంటాం ఇక్కడ పొట్టలు. సో ఇక్కడ పూర్ణి అది లాస్ట్లో ఇస్తారు కదా, అది ప్యాక్ చేసుకుంటుంది సోంపు. సో ఎంత నవ్వామంటే మేము నిజంగా మనలో మనం కూడా ఏదో టైంలో ఇలా చేసే ఉండుంటాం కదా, డెఫినెట్లీ చేసే ఉండుంటాం. సో నాకు అదంతా గుర్తొచ్చింది. సో పూర్ణి అలా చేస్తుంటే సో అదంతా టిష్యూలో కట్టుకుని తెచ్చుకుందనమాట సోంపుని. అండ్ ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఇంకా అందరం కలిసి. ఇంకా వదిన పిల్లలు అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం. అప్పటి వరకు ఎంత డల్గా అనిపించిందో అత్తయ్య వాళ్ళ ఇల్లు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది పాపం వాళ్ళిద్దరే ఎట్లా
ఉంటున్నారు అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా చాలా బోరింగ్ అన్నట్టు అనిపిస్తుంది. మనకే అలా అనిపిస్తే పెద్దవాళ్ళకి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది కదా. సో అట్లా అనిపిస్తూ ఉంటుంది, చాలా డల్గా అన్నట్టు. సో అందరూ వచ్చిన తర్వాత మంచిగా భలే సందడిగా అట్లా అనిపించింది. అండ్ దట్టు మేము ఈ మధ్య వెళ్ళినప్పుడు ప్రతిసారి ఎవరో ఒకళ్ళు మిస్ అవుతున్నారు. బట్ ఈసారి ఆల్మోస్ట్ అందరూ కవర్ అయ్యారు, అందరూ వచ్చారు, చిన్నదిన వాళ్ళ అబ్బాయి తప్ప అందరూ ఉన్నామన్నమాట. సో మంచి టైం స్పెండ్ చేసాం. అంటే బావగారు వాళ్ళు కూడా వస్తారు నెక్స్ట్ డే, ఈరోజు కుదరలేదు వాళ్ళకి రావడానికి. బాగుందిరా ప్లేస్, బాగుందిరా. ఫ్యాన్ తో కూర్చోండి. స్పీడ్ దగ్గర లైట్ చదువులే. హ్యాపీ రాఖీ. ఉండండి చూడండి, వదినకి వెళ్ళి నచ్చుతుందో లేదో చూద్దాం. What is this? What? Mukku podka. Wow. So cute. Adi. So cute. Sudane anta andanga vachina mukku podka pettestam. Ayu goya. సైజ్ బాగుంది. నచ్చింది నాకు. ముక్కు చిల్లుందా? పెట్టలేదు. రిపోర్ట్ ఫస్ట్ క్లాప్స్. ఇదే మరిపోయి బాబా ఎలా రమ్కే భయం. అందుకే బయటకు వచ్చేసింది. హ్యాపీ వేనాకి హ్యాపీ బర్త్డే చెప్పండి. అలెక్కి పిన్నికి కూడా చెప్పండి. ఇదిగో 14వ తారీఖు దీనికి కూడా చెప్పండి కుమార్కి. ఉంచండి నాన్న, ఖర్చులా ఉంది. నేను ఒకసారి కొట్టుకోకుండా నేను ఇద్దరు కొట్టగలను. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. పొడుగా ప్రమాదమే. అలెక్య ఎందుకు ఇవన్నీ గిఫ్ట్స్ ఇప్పుడు ఇస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చేమో. యాక్చువల్లీ నేను చెప్పాను కదా అప్పుడు వరలక్ష్మి వ్రతంకి ఇంకో ప్లాన్ ఉంది, బట్ ఇలా అయింది అని చెప్పి. సో వరలక్ష్మి వ్రతంకి యాక్చువల్లీ అందరు రావాలన్నమాట, పిల్లలు, వదిన, అత్తయ్య, మావయ్య గారు అందరు రావాలి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు రాలేదు. సో వాళ్ళు వస్తారనే 2 days ముందు వరకు కూడా వస్తారని అనుకున్నాం. సో దానివల్ల నేను అన్నీ కొనుక్కుని పక్కన పెట్టుకున్నాను. వదిన వస్తారు, అండ్ రాఖీ ఉంది, అండ్ నా బర్త్డే ఉంది, వేణు బర్త్డే ఉంది. సో అందరి బర్త్డేస్ ఉంటాయి, రాఖీ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇలా అనుకున్నాం. బట్ అంతా ప్లాన్ మొత్తం మారిపోయింది. సో దానికి సంబంధించి నేను ముందే గిఫ్ట్స్ అవి పెట్టుకున్నాను, అందరూ వస్తారు కదా అన్నట్టు. సో ఇంకా రాలేదు కదా, అందుకనే ఇంటికి తీసుకొచ్చేసాను అనమాట. సారీ
నువ్వు అక్కడ ఆలోచించినప్పుడు బాగుంది కదా అంటున్నారు కదా అప్పుడు అనుకున్నారు పంపి ఇవన్నీ కొనుక్కుందే అక్కడికి వెళ్దామని వరలక్ష్మి రథాన్ని మహేష్ కి ముగ్గురు అక్కలే అదే వదంతో విద్యుత్కి ముగ్గురే ఒక చెల్లి చెప్పులు అవి నాకే సరిపోతాయి. అమ్మకాయ సరిపోతాయి. ఇంకా ఈ షూస్ కూడా నేను అలాగే కొన్నాను అత్తయ్య కోసం. సో హైదరాబాద్ వస్తారు కదా, సో హైదరాబాద్ వచ్చినప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు పాపం నడవలేకపోతారు. సో అలాంటప్పుడు ఈ షూస్లో నడిపిద్దాం, కొంచెం అలవాటు చేస్తే ఇక్కడ అక్కడ వెళ్ళాక కూడా ట్రై చేస్తారు అట్లీస్ట్ అనేసి తెప్పించాను అనమాట షూస్. బట్ రాలేదు కదా అత్తయ్య వాళ్ళు, సో అందుకని తీసుకొచ్చేసాను. మళ్ళీ సైజ్ ఇదంతా కూడా సెట్ అవుతుందో లేదో తెలియదు అని చెప్పి. సో సైజ్ అయితే బాగానే సెట్ అయిపోయాయి. సో బర్త్డే షాపింగ్కి వెళ్ళినప్పుడు శారీ షాపింగ్ ఇవన్నీ చేశాను. ఏ శారీ తీసుకున్నానో తర్వాత చెప్తాను. గిఫ్ట్గా ఇవ్వాలి అని క్యారెట్ లేన్కి వెళ్ళాను. సో క్యారెట్ లేన్లో ఏంటంటే ఆర్డర్ చేసి వచ్చామన్నమాట. ముక్కు పుడక వదనికి ఇచ్చిన దానికంటే చిన్న సైజ్ దొరికింది. సో ఆ సైజ్ మరీ చిన్నగా అనిపించింది, అందుకని కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ చేసాం. అదొక టెన్షన్, అది పెద్దగా అయిపోద్దేమో మళ్ళీ అని. బట్ బాగుంది, కరెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ ఈ జాకెట్స్ వచ్చేసి మహేష్ వాళ్ళకి, విజ్జుకి, మహేష్ కంటే వదిన వాళ్ళ పిల్లలకి తీసుకున్నాను. ఎందుకంటే రాఖీ కడదామని అనుకున్నా, వస్తారు వాళ్ళు కూడా అని. బట్ కుదరలేదు కాబట్టి ఇంక తీసుకొచ్చేసాను అనమాట. అక్కేలా అవుతారని చాలామంది అడుగుతారు ఇప్పుడు నన్ను. సో అత్తైనా అవుతాను. అండ్ ఇంకొక రిలేషన్ కూడా ఉందండి, మేనరికం చేశారనమాట మా పెద్దదని. సో కాబట్టి అలా అనమాట. అండ్ ముక్కు పుడక చాలా నచ్చింది వదినికి, అండ్ బాగా సూట్ అయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నీకు సెట్ అవ్వ, నీ సైజు కాదు, నీ సైజు కాదు, నీ సైజు దొరకదంట. కిడ్ సెక్షన్లో దొరకదంట, పెద్ద సెక్షన్లో దొరకదంట. నిజంగానే దొరకదన్నారు. నేను అక్కడికి చెప్పాను. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు నీడు ఉన్నాయి బాగా. ఏది కెమెరా తీసుకోండి. పాపం చాకే గదిలో పారిపోయింది మీ గోల్కి. ఈ చెత్త మనం కూడా ఏదో డ్రెస్ వేసుకొని పెట్టించుకోవచ్చు. అది సరిగేసి ఉంది. అండ్ ఈ కలంకారీ శారీస్ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. అంటే వదిన వాళ్ళు వచ్చి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు బొట్టు ఉంచుతాం కదా, సో అలాంటప్పుడు ఈ ఒక శారీ పెడదామన్నట్టు. అండ్ ఆ ముందు శారీ వచ్చి వరలక్ష్మి రథంకి వాయనం ఇచ్చినప్పుడు పెడదామని ఆ ముందు శారీ పట్టు శారీ తీసుకున్నాను కదా, అది అలా తీసుకున్నా. అండ్ ఇది ఇలా తీసుకున్నా. అండ్ ఇంకా నేను కూడా ఒక శారీ తీసుకున్నా కలంకారీ. సో ఇంకా అక్కకు కూడా తీసుకున్నాను అనమాట. సో అందరం కట్టుకుందాం ఒక శారీ అన్నట్టు. ఇవి అనూస్ కలెక్షన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నానండి, ఇన్స్టాగ్రామ్ పేజ్. మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నాకు ఎంత నచ్చేసాయో శారీస్ అయితే. సో మేము అందరం ఒకసారి కట్టుకుంటాము ఫ్యూచర్లో. సో అందరూ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా అని తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా ఒకసారి కట్టుకోవచ్చు అందరం కలిసి అని చెప్పి. సో అన్ని 4 డిఫరెంట్ షేడ్స్, అత్తయ్యకి, నాకు, వదినకి, అక్కకి. ఇక్కడ 3 ఉన్నాయి. నాది ఇంటి దగ్గరే ఉంది, ఎందుకంటే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేసాను అనమాట, అందుకని. సో ఇట్లా ఉన్నాయి అనమాట. సో మేము అందరం ఒకసారి కట్టుకున్నప్పుడు మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. నాకైతే ఈ మధ్య కలంకారీ చాలా నచ్చుతుంది. సో ఇవి కాటన్ శారీస్ కాదు, సిల్క్ లాగే ఉన్నాయన్నమాట, జార్జెట్ టైప్ వచ్చాయి. సో కొంచెం నల్లగవు కదా, బాగుంటుంది. కాటన్ నార్మల్గానే ఉంటున్నాయి కదా అన్నట్టు ఇవి తీసుకున్నాను అనమాట. సో ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. సో యా, ఈ వ్లాగ్ అయితే ఈరోజు ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై. థ్యాంక్ యూ.